ఇటీవలి కాలంలో కురిసిన భారీ వర్షాలకు ములుగు జిల్లాలో జరిగిన విపత్తుకు ధ్వంసమైన జాతీయ రహదారిపై గుండ్లవాగు బ్రిడ్జిను జనగలంచ వంతెన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాజీ రాజ్యసభ సభ్యులు గరగపాటి మోహన్ రావు పరిశీలించారు. మేడారం అడవుల్లో గాలివానకు ధ్వంసమైన రిజర్వ్ ఫారెస్ట్ను పరిశీలించి దేశంలోనే ఇటువంటి విపత్తు జరగడం మొదటిసారని అన్నారు. కేంద్ర హోం మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లి రిజర్వ్ ఫారెస్ట్ విధ్వంసంపై నిపుణులతో కారణాలను అధ్యయనం చేస్తామని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పిడుగుపడి నార్లాపూర్ గ్రామానికి చెందిన పశువుల కాపరి ముచ్చందగా వారి కుటుంబానికి ఈటల రాజేందర్ ఆర్థిక సహాయం అందించారు. లోకల్ ఎంపీ గారు అడగండి. ముందుంటే తెల్లమతి జువి మొత్తం ఇటు 1.5 కిలోమీటర్ ఇటు 1 కిలోమీటర్ ఉంది సార్. సెంటర్లో ఉండేది ఒక్క మొక్క కూడా మిగలేదు. అంటే ఇలాంటి బ్రోకెన్ సార్, అంటే క్రౌన్ ఏదైతే ఇరిగిపోయిందో క్రౌన్ టార్నీడో లాంటి మన కండిషన్స్లో టార్నీడోస్ రావు. కాకపోతే ఉన్నటువంటి హెవీ రేంజ్ 13 పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ 3-4 కిలోమీటర్ ఫోటో తీసుకు అవి మాత్రమే అంటే ఈ స్పీసీస్ అన్ని 50-100 సంవత్సరాల దాకా ఉంటుంది. 100 సంవత్సరాలు కూడా పోయింది. పక్షులు, క్షీరదాలు, అదేవిధంగా క్రిములు, కీటకాలు, ఔషధ మొక్కలు వీటన్నిటికీ డ్యామేజ్ జరిగింది. దయచేసి అంటే ఈ రూపాన పెద్దవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఉన్న మొక్కలను అట్లనే ఉండనియండి. మనకు ఒక ఆనవాయితీ ఉంటుంది, ఉంటే మొత్తం క్లీన్ చేసేసి బుల్డోజర్ అవన్నీ పడిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత క్లీనింగ్ చేపించి దాంట్లో కూడా వార్డెన్ గారి పర్మిషన్తో ఆ రకంగా అన్నీ కూడా దీన్ని కూడా ఎంత మొత్తంలో బయటకు తీసారనేది ఒకటి చెప్పాలి. రెండవది ఏంటంటే ఈ ప్రాంతంలో ఇవన్నీ కూడా అప్రూటల్ అయిపోయినవన్నీ కూడా పెద్దగా అంటారు ఆ మొక్కలను ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లా పడెక్కాలి ఆడెక్క కూడా ఫోన్ చేశాను.
మాట్లాడండి సార్, ఎందుకంటే వాళ్ళకు కూడా చిన్న పిల్లలు రేయ్ ఫోటో ఎడతారా ఈ వరదలలో నష్టపోయినటువంటి అన్ని వర్గాల ప్రజలకి, చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూనే వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే ఇవాళ మీకు అండగా ఉంటామనేటువంటి మాట ఇవ్వడానికి మీకు ప్రకటిస్తా ఉన్నాం. పొద్దున మేము గుళ్ళవాకు పోతే అక్కడ రైతాంగానికి కన్నీళ్ళే తప్ప దుఃఖం తప్ప వాళ్ళకి ఏం లేదు. గతంలోనే ఒకసారి గుళ్ళవాగు తెగిపోయి గుళ్ళవాగు మధ్యంతరంగా గండిపడి కొన్ని వందల ఎకరాల భూములు తాడి చెట్లంతా లోతు గోతులు పడ్డాయి. 6 మీటర్లు 7 మీటర్ల ఇసుక మెటలు వేసినాయి. మొన్ననే దీన్ని చదువు చేసుకొని ఒక్కొక్క ఎకరానికి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వరదలు వచ్చి మొత్తం రూపాయలు ముంచిపోయినాయి. మా పంట పొలాలలో మేటలు వేసాయని చెప్పి వాళ్ళు కన్నీరు ముందు రైతుల తీరు బాధేసింది. డెఫినెట్గా ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఈ మొత్తం తెలంగాణలో ఇసుక మేటలు వేసిందో, ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున గోతులు పడ్డాయో కేవలం పంట ఎకరానికి 10,000 రూపాయలు మాత్రమే కాకుండా ఆ పంట పొలాలు మళ్ళీ చేతికి వచ్చినట్టుగా, ఎందుకంటే రైతాంగానికి ఉండేది 2 ఎకరాలు, ఎకరము, 3 ఎకరాలు ఉంటుంది కాబట్టి శాశ్వతంగా ఆ పొలాలు మళ్ళీ వాగులుగా ఏర్పడే ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటి మీద ఇప్పటిదాకా ప్రభుత్వ పరంగానైతే ఎక్కడ అధికారులు వచ్చినట్టు కానీ అసెస్మెంట్ చేసినట్టు కానీ లేదు. ప్రభుత్వాన్ని మేము కోరుతామని ఇప్పుడు విమర్శలు చేయడం కాదు, కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అని భారతీయ జనతా పార్టీ వచ్చింది రైతాంగాన్ని ఆదుకోవడానికి, నష్టపోయిన ప్రజానికానికి అండగా ఉండి ధైర్యం ఇచ్చి వాళ్ళ జీవితాల్లో ఇంత సపోర్ట్ చేసి దానికోసం వచ్చిన తప్ప మేము విమర్శ కోసం రాదు. అదేవిధంగా ఈ దేశం మొత్తంలో మొట్టమొదటిసారి ఏదో ఎక్కడో అమెరికా లాంటి దేశాలు టర్నడో అని చెప్పి రకరకాల సుడిగాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున ఇళ్ళ కొట్టుకపోయినాయని చెప్పి విన్నాం. కానీ ఇవాళ ఇక్కడ మేడారం జాతర పోయేటువంటి తాడవాయి మేడారం మధ్యలో దాదాపు 500 ఎకరాలని వాళ్ళు అంటున్నారు. కానీ ఎక్కువ మొత్తంలో దాదాపు 70-80 మొక్కలు, దాదాపు 1,00,000 మొక్కలకు పైబడి ఒక్క మొక్క కూడా లేకుండా ఆ ప్రాంతాల్లో మొత్తం ఎడారిగా మారిపోయింది. దీని మీద కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, భారతదేశంలో ఇట్లాంటి సందర్భం మొట్టమొదటిసారి ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీని మీద రీసెర్చ్ జరగాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా తప్పకుండా తెచ్చి దాని మీద ఒక అధ్యయనం చేసి మనం రేపు దేశంలో అలర్ట్ కావాల్సిన ఎక్కడ ఉందనేది ఈ ఉదంతం మనకు చెప్తా ఉంది. మూడో అంశం ఏంటంటే ఇప్పటికి కూడా ప్రభుత్వ పరంగా కేవలం అనౌన్స్ చేసిన తప్ప ఒక సింగిల్ పైసా కూడా ఇప్పుడు దాకా రాలేదు. కాబట్టి నేను కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని తక్షణమే అధికారులను ఫీల్డ్ మీదకి పంపించి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎంతమంది, కాంపౌండ్ కూలిపోయిన వాళ్ళు ఎంతమంది, ఇళ్ళల్లో మొత్తం సామాన్లన్నీ కొట్టుకుపోయి కట్టు బట్టలతో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా అసెస్ చేసి తక్షణమే సాయం అందించాలని చెప్పి కోరుతాను. మేము కేంద్ర హోంమంత్రి గారితో, అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటే వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ బండి సంజయ్ గారు, అదేవిధంగా మా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా ఇవాళ పర్యటిస్తూ ఉన్నారు.